ఈ విషయం బాబా గారికి తెలియదు అని మీరు అనుకున్నారనుకోండి, మన అవివేకం అది. ఒక ఆవిడ బయట నా దగ్గర మంత్రోపదేశం పొందడం కోసమని ఆహారం మానేసి హఠం చేసి 3 రోజుల నుంచి కూర్చుంటోందన్న విషయం బాబా గారికి తెలుసు. అలా తెలియకపోతే వారు సర్వజ్ఞులు ఎలా అవుతారు? వారిని మీరు గురువుగా అంతమంది ఆయన చుట్టూ ఎందుకు చేరి ఉన్నట్టు? ఆయన గురువుగా కావాలని ఆవిడ ఎందుకు అడిగినట్టు? కాబట్టి ఆయనకి తెలుసనే రూఢి, లేకపోతే విశ్వాసమే పోయినట్టు. వారు జోక్యం చేసుకోలేదు. ఎవరు జోక్యం చేసుకున్నారంటే శ్యామ అన్నవారు జోక్యం చేసుకున్నారు. వారు మసీదుకి ఉండేటటువంటి గోడకి చేర్చి ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడు. ఆయన బాబాగారు వచ్చినప్పటి నుంచి కూడా షిరిడి ఆయన అంతేవాసిగా మెసలుతున్నారు. అందుచేత వారికి కొంచెం స్వతంత్రం ఉంది బాబాగారి దగ్గర మాట్లాడడానికి. అందుకని వారన్నారు, బాబా మీ దగ్గర మంత్రోపదేశం పొందాలని ఈ వృద్ధురాలు ఎంతగానో వ్యగ్రత పొంది ఉంది. మీరు మంత్రోపదేశం చెయ్యకపోతే